ఏ రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే చంద్రబాబు గారిని బంధించారో అదే సెంట్రల్ జైల్లో మీ తండ్రి కొడుకుల్ని కూడా చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. అదే మీ రాజమండ్రి జైల్లో మిమ్మల్ని కూడా చేయడం జరిగింది. అప్పుడు ఇంటికి వస్తే మీ బాబు ఉన్నా కూడా, పిల్లలు ఉన్నా కూడా, కనీసం చిన్నపిల్లలు ఉన్నారని చూడకుండా భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేశారని మీరు ఆ టైంలో కొంచెం ఎమోషనల్ కూడా అవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది అంటే, ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది బేసిక్గా ఫస్ట్. సో ఫాల్స్ కేసెస్ పొలిటికల్గా ఎదుర్కోలేక పెట్టిన ఫాల్స్ కేసెస్, అది బెయిల్ కూడా వెంటనే వచ్చే బెయిల్, దాన్ని కూడా రానివ్వకుండా వివిధ విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే మిమ్మల్ని మీ తండ్రి గారిని పక్క బరాకులు వేసి ఒకేసారి అరెస్ట్ చేయడం, ఇంట్లో ఉన్న మగ దిక్కులు కాస్త పెద్ద దిక్కులు కాస్త ఇబ్బంది పెట్టి చేయడం, ఇవన్నీ కూడా చేయడం. ఇంట్లో పిల్లల్ని అంటే మమ్మల్ని అరెస్ట్ చేయడానికి మొదటిసారి ట్రై చేసినప్పుడు మేము యాంటిసిపేటరీకి వెళ్ళి ఇంటి నుంచి వెళ్ళిపోయాం. అప్పుడు పిల్లవాడు ఒక్కడే ఉండడం వల్ల అతన్ని ఇబ్బంది పెట్టారు. ఆ పిల్లలు ఉండలేదు వాళ్ళు. అబ్బాయి అప్పుడు 7th, అంటే 11 years. ఏమన్నారు మరి మీకు? బాగా ఏం లేదు, ఎక్కడ ఉన్నారు మీ తాత మీ నాన్న ఇవన్నీ అని చెప్పి అని చాలా 50 మంది పోలీసులు వచ్చి ఇబ్బంది పెట్టడం అన్నీ కూడా ఇదే ఇలాగే సేమ్. ఈ డోర్ల నుంచి వచ్చారు, మెయిన్ డోర్ వేసేసి ఇవన్నీ చేసేసరికి దెబ్బకి వాడు కూడా నాకు తెలియదు అని చాలాసేపు నిలబడగలిగాడు. తర్వాత ఇంకా క్యాడర్ తెలిసి వెంటనే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 400-500 వచ్చి గట్టిగా ధర్నా చేసి పిల్లల మీదకి వెళ్ళడం అనేసరికి ఇంకా వెనుదిరిగి వెనక నుంచి పారిపోయి పోలీసు వాళ్ళంతా కూడా వెనక నుంచి కామ్గా వెళ్ళిపోయి పిల్లోడు జోలికి వెళ్ళడం తప్పని వాళ్ళకి తెలుసు, కానీ పైనుంచి ఒత్తిడి. ఆడు కూడా బయటకు వచ్చి ఉన్న 2-3 ఆఫీసర్స్ తోటి మా నాన్న మా తాత వచ్చిందో మీ పని చెప్తారని ఆడు కూడా గట్టిగానే ఛాలెంజ్ చేసి ఆ ఇన్సిడెంట్ మీతో షేర్ చేస్తున్నప్పుడు ఏమని చెప్పాడు ఫస్ట్ మీ బాబు? చిన్నపిల్లడు కదా, భయపడ్డాడు. 5-6 months ఆ ట్రామాలోంచి బయటికి రాలే. ఓకే, ఎన్ని రోజులు పట్టింది కోలుకోవడానికి? 6 months పట్టింది. ఓకే, మీకు అప్పుడు బాధ వేసి ఉంటుంది కదా, నా కొడుకును ఇంత ఇబ్బంది పెడుతున్నారు, నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చి? బాధతోటే రాజకీయాలు అవసరమా అని అనుకున్నాం, కానీ తర్వాత చూసాం. ఫస్ట్ మేము అరెస్ట్ అయ్యింది, అంతా బాబు గారు అరెస్ట్ అయ్యింది. ఆ బాధతోటే నేను బెయిల్ వచ్చిన తర్వాత లోకేష్ గారు యువకాలంలో ఉంటే 2-3 సార్లు వెళ్ళినప్పుడు ఎంత జరిగిన తర్వాత అవసరం అనిపిస్తుందని పిల్లల జోలికి కూడా వచ్చారు అని అనుకుంటే, అవసరాన్ని ప్రశ్నించగలిగే వాళ్ళందరూ కూడా వెనకడుగు వేస్తే వాడు ఇంకా నియంతలా తయారవుతాడు. దాని ద్వారా రాష్ట్రాన్ని కూడా కాపాడలేం, మనం అందరూ కలిసికట్టుగా ఉండాలనుకున్నాం కదా, ఉందామని ఆయన ధైర్యం చెప్పేవారు. అంటే మీరు ఇబ్బంది పడడం కన్నా మన వల్ల కష్టం ఇంకా నరకం లాగా ఉంటుంది. మా వైఫ్కి అర్ధరాత్రులు ఫోన్లు చేయడం, అదే ప్రూఫ్లెస్ సిమ్స్ నుంచి ఫోన్ చేయడం, అర్ధరాత్రులు 1కి 2కి జైల్లోనే జరిగిపోద్ది, ఇంకా రారు బయటికి. అట్లా కూడా వార్నింగ్ ఇచ్చారా, వేసేస్తామని అట్లా అని? ఇప్పుడు లక్కీగా తనకి వాళ్ళ తమ్ముడు పక్కనే ఉండేవాడు. మా మదర్కి కూడా కేసులో పెట్టారు, మమ్మల్ని అరెస్ట్ చేశారు, కానీ మదర్కి యాంటిసిపేటరీ బెయిల్ అని 45 days ఆవిడని ఇంట్లో ఉంచకుండా బయట ఉంచాం. మదర్ కూడా బిజినెస్లో ఉన్నదని చెప్పి ఆవిడని మా అక్క లక్కీగా US లో ఉన్నారు. భవానీ ఒక్కరే ఇంట్లో ఉండేది. ఉంటే కూడా వాళ్ళ మదర్ తన పుట్టింటి వాళ్ళు అందరూ వచ్చి ధైర్యంగా నిలబడి, అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు, వాళ్ళ మదర్, వాళ్ళ మరదలు అందరూ వచ్చి వాళ్ళే తోడుతుంది. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపడిపోయే రోజు లేదు. ఎక్కడ వస్తే ఎవరిని అరెస్ట్ చేస్తారు. రాజకీయ చరిత్రలో అంత దారుణమైన నాయకుడిని అయితే చూడబోం. నాకు ఎప్పుడు ఒకటే నమ్మకం, నేను లోకేష్ గారిని ఎప్పుడు ముందు నుంచి నమ్మేవాడిని, నమ్ముతూనే ఉన్నా. భవిష్యత్తులో కూడా ఆయనే నా నాయకుడు. Day 1 నుంచి నేను ఆయనే నమ్ముకుని ఉన్నాను. అన్న అని పిలుచుకున్నాడు. అతను కూడా ముందు నుంచి ఆప్యాయంగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్గా ఇంకా ఈవెన్ బీజేపీతో సంప్రదింపులు జరుపుకుని నేను టీడీపీతో కలుస్తున్నాను అని ఓపెన్గా మాట్లాడారు. ఆ క్షణంలో మీకు పవన్ కళ్యాణ్ మీద ఏం ఇంప్రెషన్ అనిపించింది, ఏ ఆలోచన వచ్చింది అసలు? ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి కూడా చేదు అనుభవాలు జగన్మోహన్ రెడ్డి వారిని ఎదుర్కొన్నారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని తోలనాడారు. ఆయన ఈ రాష్ట్రంలోకి రానివ్వకుండా బోర్డర్లో ఆపారు, ఆయన రోడ్డు మీద బైఠాయించారు. ఇవన్నీ చూసిన తర్వాత ఉంటాయి చిన్న మనస్పర్ధలు. ఆయన అక్కడే అనుకున్నారు, ఇంకా లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ అని ఆంధ్రప్రదేశ్, కంపల్సరీగా ఎంత అనుభవం కలిగిన నాయకుడిని ఇలా చేసేసారంటే మనం ఎంత అని ఆలోచించుకొని వెళ్ళి ఆయన సపోర్ట్ చేస్తాడు అనుకున్నాను. ఎస్, ఇది టైం. నాయకుడిగా ఆయన కూడా ఆయన పార్టీకి భరోసా కల్పించారు. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది రాష్ట్రానికి, తెలుగు జాతికి శ్రేయస్కరం అని అనుకున్నాను మనసులో.